మహబూబాబాద్ జిల్లాలో గూడూరు మండలాన్ని నియోజకవర్గంగా గుర్తించాలని డిమాండ్ చేశారు గూడూరు జేఏసీ సాధన కమిటీ నాయకులు. మన గూడూరు మన నియోజకవర్గం చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిరసన తెలిపారు. గూడూరును నియోజకవర్గంగా గుర్తించాలని మండలంలోని గ్రామ పంచాయతీలలో ఏకగ్రీవంగా తీర్మానాలు చేశామన్నారు జేఏసీ నాయకులు. గూడూరును నియోజకవర్గంగా గుర్తించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిస్కు వినతి పత్రాన్ని అందజేశారు. గూడూరు మండలం 41 గ్రామ పంచాయతీల నుండి ఈ రోజు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో గూడూరు మండలం నుంచి మానుకోట జిల్లా పట్టణ కేంద్రానికి పెద్ద సంఖ్యలో తరలి రావడం జరిగింది. మా ఆకాంక్ష, మా కోరిక, మా ఆత్మ గౌరవ పోరాటం గూడూరు నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని. గతంలో మేము మహబూబాబాద్ నియోజకవర్గంలో కొన్ని రోజులు, నర్సంపేట నియోజకవర్గంలో కొన్ని రోజులు పరిపాలన గూడూరు మండల కేంద్రానికి పరిపాలన అందించడం జరిగింది. గతంలో చరిత్ర కూడా చెప్తున్నది, గూడూరులో నుండి నియోజకవర్గంగా ఏర్పడడానికి ముందుగా ఏదైతే భారత స్వాతంత్రానికి ముందు తాలూకాగా, సమితిగా ఏర్పడి పరిపాలన అందించినటువంటి చరిత్ర మా గూడూరు మండలానికి ఉన్నది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే డీలిమిటేషన్ లో భాగంగా ఈ నెల 16 నుండి 18 వరకు పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్నటువంటి పునర్విభజన, అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మీ అన్ని రాజకీయ పార్టీలు జేఏసీ నుండి స్వాగతిస్తూ మా ప్రజల పోరాటాన్ని మీరు కూడా అర్థం చేసుకొని ప్రభుత్వ పెద్దలందరికీ కూడా మీడియా ద్వారా దండం పెట్టి వేడుకుంటున్నాం. మా ప్రజల పోరాటాన్ని అర్థం చేసుకొని గూడూరు మండల నియోజకవర్గ హెడ్ క్వార్టర్ గా మమ్మల్ని నియోజకవర్గాన్ని ప్రకటించాలని చెప్పేసి ఢిల్లీలో ఉన్న పెద్దలకైతుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలకైతుంది జేఏసీ తరపు నుంచి నియోజకవర్గంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు కలెక్టరేట్ గారికి వినతి పత్రం ఇవ్వడం